చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 22 నెలల కాలంలో కని విని ఎరుగని వ్యతిరేకత. రోజు వీళ్ళ వైఫల్యాలు, ఈ ప్రభుత్వ అసమర్థత ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి కారణమవుతూనే ఉంది. ఈ మధ్య సంఘటనలు చూసుకొని వరుస పెట్టి వేట్లపాలెం పదుల సంఖ్యలో బూడిద పాలైపోయారు. చాలా పెద్ద ఇష్యూ. కానీ ఆలోపు ఇంకా ఏమంటారు, ఇంకో చైర్మన్ వీడియోలు బయటకు వచ్చి దాని చుట్టూ చర్చ అయిపోయింది. వేట్లపాలెం ఇష్యూ చాలా దారుణం. అంతకుముందు పాలకల్తీ, ఇంకా బాధితులు ఆసుపత్రుల్లో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు. శ్రీకాకుళంలో డయేరియా, ఎంత దారుణం. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న ఆ వ్యక్తి వీడియోలు, దీని చుట్టూ చర్చ. మధ్యలో ఇంకా తిరుమల లడ్డు ఎపిసోడ్ కానీ అది కాసింత పక్కకు పోయి వరుస పెట్టి దిక్కు తెలియడం లేదు ప్రభుత్వానికి. చివరికి టీటీడీ చైర్మన్కి సంబంధించి ఆ వీడియోల వ్యవహారం నైతికంగా సీఎంకు, డిప్యూటీ సీఎంకి లోకేష్ గారికి కూడా చుట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం ముందే తెలిసి మరి ఆయన నియమించారు అని. మరి మొత్తాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో, ఏ విధంగా డైవర్ట్ చేయాలో, ఏ విధంగా ఎదురుదాడి చేయాలో బహుశా ఈ కూటమి పార్టీలో కూడా అర్థమవుతున్నట్లేదు. బహుశా దాని మీద ఏమైనా చర్చించి ఒక ప్రణాళిక రచించడం కోసమా, అంటే ఎదురుదాడి చేస్తారా, డైవర్షన్ చేస్తారా, లేకుంటే ప్రభుత్వానికి చుట్టుకుంటుంది నైతికత విషయంలో, ఇది సెన్సిటివ్ విషయాలు కాబట్టి ఏదైనా మనం ఒక బాధ్యతగా నిర్ణయం తీసుకుందామని చెప్పి వాళ్ళు ఏమైనా కనుక కనీసం బాధ్యతగా ఆలోచించి ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటారా కొన్ని విషయాల్లో తెలియదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మీడియాని రిపోర్ట్ చేస్తూ ఉంది. అది కీలక సమావేశం అట, కొన్ని కీలక నిర్ణయాలట. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాత్రమే సమావేశమై ఏం కీలక నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. బట్ అందరికీ తెలుసు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల మీదేనని. అందరికీ తెలుసు ఈ పరిస్థితుల మీదనేనని. మరి ఈ పరిస్థితుల మీద ఏం నిర్ణయం తీసుకుంటారు? పరిస్థితులను చక్కదిద్దాలి అంటే కొందరిని సాగనంపుతారా? పరిస్థితులను చక్కదిద్దాలి అంటే ఈ కక్షపూరితం డైవర్షన్ రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతగా ప్రభుత్వం తన పని తను చేయాలని చెప్పి రియలైజ్ అవుతారా? ఇవన్నీ కాకుండా ఇవన్నీ మన వల్ల కాదు. మనకు సాధ్యమైంది అరవడం, ఊగడం, దుష్ప్రచారం, ఎదురుదాడి చేయడం, మిస్లీడ్ చేయడం. ఇది మనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి దీన్నే ఫాలో అవుదామని చెప్పి ఏమైనా కనుక దాన్నే ఫాలో అవుతారా? తెలియదు, చూడాలి.